హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఆయన నైట్ డ్యూటీకి వెళ్ళేసి వచ్చిన తర్వాత నా డే రొటీన్ అయితే ఏంటో చూపిస్తున్నాను ఈ వీడియోలో. నేను డైలీ 20 మినిట్స్ అట్లా యోగా అయితే చేస్తానన్నమాట. నార్మల్గా అయితే మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత అయితే చేస్తుంటే, ఇప్పుడు నైట్ డ్యూటీ కాబట్టి మా ఆయన రాకనే చేసేస్తాను. యోగాతో అయితే నా డే అయితే స్టార్ట్ అవుతుంది. మా ఆయన డే డ్యూటీకి వెళ్ళినప్పుడు అయితే మా ఆయనకు క్యారీ చేసి పంపించేసిన తర్వాత అయితే చేసుకుంటాను అనమాట. ఇప్పుడు మా ఆయన రాకుండా ముందునే చేస్తాను. వచ్చిన తర్వాత పనులే ఉంటాయి. ఇక్కడ నేను మా ఆయనకైతే కాఫీ కల్పిస్తున్నా. నేనైతే వేడి నీళ్ళలోకి నెయ్యి అయితే వేసుకొని తాగుతాను అనమాట. రోజు ఇట్లనే అలవాటు అయిపోయింది. ఒక్కరోజు వామ్ వాటర్ గీ వేసుకొని తాగుతాను, ఇంకో రోజు అయితే మెంతి సీడ్స్, ఒక్కరోజు చియా సీడ్స్ ఇట్లయితే తీసుకుంటూ ఉంటాను. ఇంకొక 5 మినిట్స్ అట్లా ప్రశాంతంగా కూర్చొని అయితే తాగేసి మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేయాలన్నమాట. టిఫిన్ ఈరోజు టిఫిన్కి వచ్చేసి నేను మ్యాగీ అయితే చేసి ఇచ్చాను మా ఆయనకి. నేనైతే మ్యాగీ తినడం మానేశాను. ఒకసారి వాంతులైనాయి అనమాట. తినింటే అప్పటి నుంచి నేను మ్యాగీ తినను. అందుకనే చెప్పి నేను ఇక్కడ నాకు మాత్రం సేమియాలు ఉప్మా అయితే చేసుకొని తిన్నాను. మా ఆయనకు కూడా చేస్తా అంటే ఎప్పుడు చూసినా ఈ ఉప్మాలు అవి ఇవి అంటున్నాడు అనమాట. అందుకే మ్యాగీ ఉంటే చేసి ఇచ్చాను. మా ఆయన ఇంకా టిఫిన్ చేసి పడుకొనేస్తాడు. నైట్ అంతా నైట్ డ్యూటీ చేసి ఉంటాడు కదా. ఇంకా మధ్యాహ్నం వంట అయిపోయిన తర్వాత నేను పోయి అయితే లేపుతాను తినేకి. మంచిగా వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. వర్షం కాదు, ఇక్కడ కింద చూస్తే మబ్బు ఉంది, చలి పెడుతుంది. చూడండి మొత్తం ఎట్లుందో వెదర్ అంతా. బాగా ఘోరంగా అనిపిస్తుంది అసలు, చల్లగా. చూడండి సామాన్లు కూడా అన్నీ ఉన్నాయి. మార్నింగ్ కూడా కడిగేసి అయినా కూడా పడినాయి. ఇల్లు కూడా క్లీన్ చేయలేదు. మొత్తం అంతా అయితే ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. చూస్తే చల్లగా ఉంది. ఆ సన్నీళ్ళు కూడా అస్సలు ముట్టుకోవద్దు అవుతుండదు. కానీ కొద్దిసేపు అట్లా మనసు బాగా అయ్యే వరకు రెస్ట్ అయితే తీసుకుని దాని తర్వాత పని అయితే స్టార్ట్ చేసుకుంటాను. ఈరోజు లంచ్కి వచ్చేసి నూనెకాయ కర్రీ అయితే చేస్తున్నాను. దాంతోపాటు కాకరకాయ ఫ్రై కూడా చేశాను అనమాట. మా ఫ్రిడ్జ్ చెడిపోయింది, అందుకే కూరగాయలన్నీ బయట అయితే పెట్టుకున్నాను. అవి ఒక్కో వెజిటేబుల్ అంతా కుళ్ళిపోతున్నాయి. ఇవి కూడా మాగిపోతున్నాయి అని చెప్పేసి అయితే చేశాను కాకరకాయ ఫ్రై. ఇద్దరం కూర్చొని మధ్యాహ్నం లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము. టైం వచ్చేసి 4:30 అవుతుంది. మేము ఇప్పుడైతే ఆనియన్ పకోడా చేసుకుంటున్నాం. బయట మంచిగా వర్షం అయితే పడుతుంది. మా ఆయన ఆనియన్ పకోడాకి తరుగుతున్నాడు అనమాట. ఆనియన్స్ పోయి ఇప్పుడు పకోడా చేసిద్దాం. ఇక్కడ వీడియో పెట్టుకొని చేస్తున్నా అని చెప్పి మా ఆయన సగాలకు కూడా రాలేదనమాట. వీడియోలో కనిపిస్తాడని చెప్పేసి నేను నాకు మటుకు వేసుకొని మా ఆయనకైతే ఇచ్చేసి వెళ్ళిపోయాను.
చూడండి ఇక్కడంతా గలీజ్ చేసుకొని ఇట్లా చేస్తుంటది అదేం గలీజ్ కానీ చూడండి. క్లీన్ చేసుకున్నా. ఇక్కడ ఈ చెట్టు పెట్టి కొన్ని ఏళ్ళు అవుతుందండి, దీనికి వాటర్ కూడా పోయట్లేదండి. ఇది చూస్తానండి, మీరు ఇట్లా సర్పంచ్ మొత్తానికి వీళ్ళు మంచిగా పనిచేసే వాళ్ళు కాదండి. ఇది మా ఆయనకి నా మీద కంప్లైంట్లు చెప్పేది ఒక పెద్ద పని అనమాట. అవి క్లీన్ చేసుకొని క్లీన్ చేసుకొని అని ఎప్పుడు అంటూనే ఉంటాడు. ఇంత మంచి క్లీన్ చేసుకున్నా. ఇంకా నేను మా ఆయనకి బొండాలు ఇచ్చేసి అయితే వెళ్ళిపోయాను పిండి. నేను చేస్తే మా ఆయనకు నచ్చదు, బాగా దుబ్బగా చేసుకోవాలంట. అందుకనేసి నువ్వే వేసుకొని అయితే వెళ్ళిపోయినా. ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి నేను ఎగ్ రైస్ అయితే చేశాను మా ఆయన క్యారియర్కి. మా ఆయనకు నైట్ డ్యూటీలు అయితే ఎప్పుడు ఉండవు అనమాట. ఈ సీజన్లో మాత్రమే ఉంటాయి. ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే ఉంటాయి. ఒక 2-3 మంత్స్ అయింది స్టార్ట్ అయ్యి. ఇంకా ఈ మంత్ లాస్ట్ అనుకుంటాను నైట్ డ్యూటీ. ఇంకా మామూలుగా డే డ్యూటీనే ఉంటుంది డైలీ. ఫస్ట్ నైట్ డ్యూటీకి వెళ్తున్నప్పుడు భయం వేస్తుండే అనమాట ఉండడానికి. దాని తర్వాత అదే అలవాటైపోయింది. కానీ కొత్తిల్లు మారుతుంటాం కదా, అప్పుడు కొద్ది రోజులు భయం వేస్తుంది. మేము ఇంటికి చేంజ్ అయిన వెంటనే మా ఆయనకు నైట్ డ్యూటీ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్లో ఇంట్లో ఉండడానికి కొద్ది రోజులు అయితే భయపడినా, కొత్తిల్లు కదా, అదైతే పాతిల్లు అలవాటు ఉండే. ఇంకా ఇది వచ్చేసి కొంచెం భయం అనిపించింది. దాని తర్వాత అదంతకదే అలవాటు అయిపోయింది. తప్పదు, ఇంక ఇద్దరమే ఉన్నాం కదా, ఇంకెట్లో గట్లా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. ఇన్ని డేస్ అవుతున్నా కూడా మా ఆయన భయపడతాడు నేను ఒక్కదాన్నే ఉన్నానని చెప్పేసి. పోయిన వెంటనే కాల్ చేస్తాడు, పడుకునే వరకు మాట్లాడతాడు అనమాట. నాకు కూడా అప్పుడప్పుడు భయం అనిపిస్తుంది, కానీ మా ఆయనతో చెప్పుకోను అనమాట. నేను భయపడి మా ఆయన్ని భయపెట్టడం నాకు ఇష్టం లేదు. మా ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా పని చేసుకోవాలి కదా. ఇంక ఇలా అయితే నా డే అయితే కంప్లీట్ అయిపోయింది. మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా తినేసాను. ఇంకా ఈరోజు వీడియో ఇంతే అనమాట. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.